పడగానే మనకు మధురంగా ఉంటుందా ఆ పాటను ఆపాత మధురం అని అంటారు. అది కొత్త సినిమా పాట కావచ్చు, పాత సినిమా పాట కావచ్చు. అందుకనికి ఈ ఆపాత మధురం అనే పదబంధం సముచితంగా భావించి రాజా గారు ఈ శీర్షిక నిర్వహించారు. మరి అందరూ మహాకవి కాళిదాసులు అయితే కష్టం, కొందరు మలినాథ సూర్యులు కూడా ఉండాలి. అందరు సినీ గీత రచయితలు అయితే, అందరు సినీ సంగీత దర్శకులు అయితే వాళ్ళ గురించి వ్యాఖ్యానం చేసేది ఎవరు? మరి అందరు పండితులైతే మామూలు పామరులకు ఆ పదజాలం ఎలా తెలియాలి, ఆ సందర్భం ఎలా ఉంటుంది, అవన్నీ రాజా గారు చక్కటి విశ్లేషణ చేశారు. అంటే మన క్లాస్లో 90% మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఒక మాట చెప్పగానే అర్థమవుతుంది, కానీ వెనక కూర్చునే వాళ్ళు ఉంటారు 35%. వాళ్ళ కోసం వ్యాఖ్యానం అనేది, వ్యాఖ్యానం విశేష ప్రతిపత్తి కాబట్టి ఆ వ్యాఖ్యానం చేశారు. అంతేకాకుండా వారు మా టీవీ ఛానల్లో అద్భుతమైన కార్యక్రమం చేశారు, గుర్తుకొస్తున్నాయని. ముఖ్యంగా డాక్టర్ అకినే నాగేశ్వరరావు గారి మీద, ఒక మహానటుని మీద ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లు చూడొచ్చు, కానీ 74 ఎపిసోడ్లు చేశారు. నంది అవార్డు సొంతం చేసుకున్నారు. అంటే వారిలో ఉండే అనేక పార్శ్వాలు చెప్పడానికి ఒక 2 క్షణాలు ఇక్కడ అవసరం కాబట్టి చెప్తున్నాను. మానవులు మమ్మల్ని మన్నించాలి. అలాగే వారు రచయిత, మామూలు రచయిత అంటే మన సమాజంలో ఉండే ప్రసిద్ధులైన మల్లాది వెంకటకృష్ణమూర్తి గారిని ఒక పాత్రగా తీసుకొని రాశారు. అలాగే వారు రచించిన మినీ కవితలకు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు మెరుపుల వంటి పదజాలం పెట్టారు. అంటే వారిలో అనేక పాఠశాలలు ఎన్నో ఉన్నాయి, అయినప్పటికీ ఆయన పాటకే అంకితమయ్యారు. పాటతోనే తన జీవితాన్ని మమేకం చేసుకొని పాట కోసమే జీవిస్తున్నారు. కాబట్టి ప్రతి నిమిషం బ్రతకంతా పాటలాగా సాగాలని దేవరపల్లి కృష్ణశాస్త్రి గారు అన్నట్టు తన జీవితం కూడా ఆపాతమధురంగా సాగాలని మనం అంతా వాంఛిస్తూ కోరుకుంటూ, ఇప్పుడు శ్రీ వరప్రసాద్ రెడ్డి గారిని ఆ పుస్తకావిష్కరణ చేయాల్సిందిగా ఒక్కసారి తొలిపతిని డాక్టర్ శ్రీ కె రామచంద్రమూర్తి గారు స్వీకరిస్తున్నారు. రామచంద్రమూర్తి గారు రాజా గారిని చాలా ప్రోత్సహించారు రచయితగా. రచనకర్త శ్రీ గురవారెడ్డి గారిని ప్రతి స్వీకరిస్తున్నారు. ఇప్పుడు శ్రీ మధుసూదన్ శర్మ గారికి మరి ఇది అంకితం చేస్తున్నారు. రాజా గారు ప్రతిని అందించి శాలువతో సత్కరిస్తున్నారు. శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు, గురువారెడ్డి గారు కూడా అక్కడ సన్నిహితంగా ఉంటారని మేము ప్రార్థిస్తున్నాం సార్. ముఖ్య అతిథి పుస్తక ఆవిష్కర్త డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారిని రాజా గారు సన్మానిస్తారు. సన్మానం అంటే తమ అభిమానం సార్. పుస్తకాన్ని ఆవిష్కరించినటువంటి వరప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడు తమ హృదయాన్ని ఆవిష్కరిస్తారు. మాటలు కొంచెం అక్కడే ఉంటుంది బయట ముందు కనుక భయ్యా భయ్యా కొంచెం
నమస్కారం. ఆవిష్కరణ జరిగిపోయింది. అసలు ఈ పుస్తకం అవసరమా, ఎందుకు అనే విషయం మీద రామారావు గారు చాలా చెప్పేశారు. అవన్నీ మేము చెప్పాలనుకున్నది వారు మాకు అవకాశం ఇవ్వకుండా చెప్పేశారు కనుక చాలా తక్కువ వ్యవధిలో మిగిలిపోయిన ఏమైనా విషయం ఉంటే రెండు విషయాలు చెప్పేసి ఊహిస్తాను. వినపడుతుందండి? శిశువులకు పశువులకి సంగీతం చాలా ముఖ్యం అని చెప్తారు. మనం శిశువులం కాదు, పశువులం కాదు, మనుషులం. మరి మనకు కూడా సంగీతం తెలుసు, కానీ వాటికన్నా భిన్నంగా ఏంటంటే ఈ పాట ఎందుకు బాగుంది మన మనసులో ఒక రంది ఏర్పడుతుంది. పాట చూసి నచ్చితే వింటే ఈ పాట చాలా బాగుంది, ఎందువల్ల ఇది బాగుంది, సాహిత్యం బాగుందా, సంగీతం బాగుందా, ఇట్లో ఆర్కెస్ట్రా బాగుందా, ఇలాంటి తర్కం మొదలవుతుంది మనసు. ఆ తర్కాలకి సమాధానం అనేది ఉండదు. ఏదో బాగుంది అనుకుంటాం, కాసేపు మదనపడి ఆ పాట మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటాం. ఎందుకో కారణం సరిగా తెలియదు చాలామంది. అంటే పండితులకు తెలుస్తుంది, ఈ పలానా రాగంలో చేశారు కాబట్టి ఈ కవి చమత్కారం ఎలా ఉంది, ఈ పద పొగలింపు ఎలా ఉంది, ఈ పద బంధం బాగుంది, ఈ సున్నితమైన భావం వ్యక్తీకరించారు, ఇలాంటి అనేక కారణాలు చెప్పుకోగలిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. సగటుగా నాలాంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు కనుక వాళ్ళకి మాత్రం ఒక రకమైనటువంటి అలజడి వస్తుంది మనసులో. ఎందుకు బాగుంది, నాకు ఎందుకు నచ్చింది. నా చిన్నతనంలో కొన్ని పాటలు బాగా ఇష్టపడి సేకరించేవాడు. అది ఏ రాగమో తెలియదు, పెద్దగా సాహిత్యం గురించి కూడా పట్టించుకునేవాడు కాదు. ఒక రాగంగా నచ్చితే దాన్ని సేకరించి పెట్టేవాడు. బాగా కొంత వయసు వచ్చిన తర్వాత సంగీతం నేర్చుకోవాలని అభిలాష కలిగిన తర్వాత వీణపాఠాలు మొదలెట్టిన తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే నేను సేకరించే పాఠాన్ని మోహన్ రావు ఆ రాగం ఎందుకు తెలియకుండానే ఇష్టపడుతుంది మనసు. దానికి సమాధానం దొరికింది కొంతకాలం తర్వాత. ఈ పుస్తకం రాజా గారు రాశారు కదా, ఈయన ప్రతి పాటను తీసుకుని దాంట్లో సాహిత్యం విలువలు, ఆ సంగీతంలో ఉన్నటువంటి మెలకువలు వాటిని విశ్లేషించి చెప్పిన తర్వాత పాట విని ఎందుకు ఆనందించామో దానికి సమాధానం వెతుక్కోవడానికి ఈ పుస్తకంగా తిప్పితే సరైన సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఈ రంది పడేటటువంటి సగటు పామర జనం వాళ్ళ ఆనందాన్ని వెతుక్కోవడానికి ఇప్పటితో తిప్పాలి. లేదా ఇంకో ప్రయోజనం ఉంది పుస్తకాన్ని. నాలాంటి వాళ్ళు ఈ సినిమాలకి కాళ్ళు ఎక్కదు కాబట్టి అక్కడ వచ్చే మంచి పాటలు వినే దిక్కు లేదు. ఏదో ఇలాంటి వారు విశ్లేషించి రాస్తే ఓహో ఈ పుస్తకం ఈ పాట గురించి బాగా రాశారు, ఈసారి ఈ పాట వినాలి అన్న కుతూహలం కలుగు. ఇది ఆ రకంగానూ పనిచేస్తుంది, ఈ రకంగానూ పనిచేస్తుంది. ఈ ఆనందం ఎందుకో చెప్తుంది, ఈ పాట బాగుంది కాబట్టి విను అని చెప్తుంది. ఈ రెండు ప్రయోజనాలు ఉన్నాయి కనుక మనకు ఇది రికార్డ్ చేయడం చాలా మంచిది, ఈ అవసరం ఉంది. ఇది వికే రంగారావు గారు చెప్పినట్టుగా అందరి చందమామ ఒకప్పుడు ఆయన రాసినవి చదివి ఆనందించేవాళ్ళం. ఆయన చేత రాయించాలని చాలా ప్రయత్నం చేశాం, కుదరలేదు. భార్గవ లాంటి వారు ఎట్లా ఆయన మెడలు ఉంచి ఆలాపన రాయించారు, కానీ అది ఆలాపన కాదు, ఆక్రందన. ఎంత ఘోషపడిందో అని ఎన్నిసార్లు ఆయన ఇంటర్వ్యూ గురించి ఎంత నమ్మబడిందో నాకు తెలుసు. కనుక అంత ప్రయత్నం లేకుండా మా అదృష్టం కొద్దీ రాజా గారు హాసం టైంలో ఆయన ఒకప్పుడు వార్తకు రాసినటువంటి రామచంద్రమూర్తి గారు దాన్ని ఆ దీపం వెలిగిస్తే ఆ దీపం వెలుగుని మేము హాసం పత్రిక తీసుకొచ్చి పెట్టుకున్నాం. అయితే హాసంలో వచ్చిన వ్యాసాలు ఇవన్నీ మీకు ప్లేట్ మీల్స్ పెట్టాం. ఒక 15 రోజులకు ఒకసారి కొంత సంక్షిప్తంగా ఇచ్చేవాడు. ఇది పుస్తకం ఫుల్ మీల్స్. ఒకసారి తీసుకుంటే మొత్తం ఆశాంతం చదివేస్తారు. ఆపాత మధురం ఉంటే అర్థం అవుతుంది. ఆపాత మధురం ఉంటే ఆయన చెప్పినట్లు నేను పాత మధురం కాదు, పాత బియ్యం మంచిది, పాత నెయ్యి మంచిది, పాత ఆవకాయ, పాత చింతకాయ పచ్చడి, ఇవన్నీ రుచి అని అంటారు. అదే రకంగా పాత పాటలు కూడా రుచే. ఇది దానికి సంబంధించిన పాత కాదు. ఆపాతం అంటే జలపాతం పైన పడ్డట్టుగా, మొత్తం ఆశాంతం పైన పడ్డట్టుగా, ఆ మధురం అంతా తేనంతా ఒలికి పోసినట్టుగా టైటిల్ పెట్టారు. ఆపాత మధురం ఆలోచనామృతం అని సాహిత్యులు కూడా చెప్తారు కదా. ఈ పుస్తకం విలువ పాట వినని వాళ్ళకి ఉత్ప్రేరకం కలిగిస్తుంది వినమని, పాట విన్నవాడికి ఎందుకు ఆనందం కలిగిందో కారణం చెప్తుంది విశేషం. ఈ రెండు కారణాలతో ఇట్లాంటి పుస్తకాలు చాలా కావాలి. ఇది కేవలం సంపుటి ఒకటే కనుక 55 వరకు 1955-56 వరకు రాశారు.
ఆ తర్వాత పరిణితి చెందిన సినిమా పాటలు చాలా బాగుంటాయి. నా ఉద్దేశంలో నాకు బాగా నచ్చిన పాటలు 60 నుంచి 80 వరకే. 50 బాగలేవని నన్ను అప్పుడప్పుడే అది తీగ అల్లుకుంటుంది. అది ఫలించి పుష్పించింది మాత్రం 60 నుంచి 80 వరకే. ఆ తర్వాత మళ్ళీ ఇవి నాకు మేనేజ్మెంట్ థియరీ ఒకటి చెప్తారు, బెల్కర్ అంటే అలా ఎదుగుతుంది, ఎదిగి కొంతకాలం తర్వాత స్టాటిక్ అవుతున్న తర్వాత దిగదాకు. నా దృష్టిలో నాకున్నటువంటి పరిమిత జ్ఞానంలో 60 నుంచి 80 వరకు అద్భుతమైన పాటలు వచ్చినాయి. తర్వాత వచ్చినాయి కానీ సంఖ్య చాలా తక్కువ. 60 నుంచి 80 మాత్రం పుంకాలుగా ప్రతి చిత్రంలో 3-4 మంచి పాటలు లేవు. అది ఒక స్వర్ణయుగం. ఆ యుగానికి సంబంధించిన పాటలు రెండో సంపుట్లో వస్తాయని ఆశిస్తున్నాను. దాన్ని మరి 2 భాగాలు చేయకుండా ఒక భాగం చేస్తే లేట్ మీల్ కాకుండా మళ్ళీ ఫుల్ మీల్ అయితే ఇంకోసారి మనం మళ్ళీ ఆనందిస్తాం. కనీసం ఆ పుస్తకమైనా నేను వేయగలిగే అవకాశం రాజా గారు ఇస్తారని నమస్కారం. ధన్యవాదాలు సార్. పాట ఎందుకు బాగుంటుంది, పాట విని ఎందుకు ఆనందిస్తాం అన్న రాధా గారి విశ్లేషించిన విధానాన్ని, పుస్తక ప్రయోజనాన్ని చక్కగా మీరు విశ్లేషించి చెప్పారు. నిజమే, రామచంద్రమూర్తి గారు దీపంగా వెలిగిస్తే మీరు హాసంగా మెర్క్యూరిలేట్ చేస్తే ఇప్పుడు సన్ షైన్ అయింది ఈ ఆపాత మధురం. ఈ విధంగా పరిణామ క్రమంలో మరి చాలా దాని పని అదే చేసుకోకపోతుంది అనేప్పటి మనకు తెలిసిపోయిన లోకోక్తి ఆపాత మధురం అందరికీ ఆదరిస్తుందని మనం ఆశిద్దాం సార్. మరి ఈ పుస్తకం గురించి డాక్టర్ సి మృణాలి గారు ఇప్పుడు పరిచయం చేస్తారు. మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన మరి ప్రముఖ సినీ గీత రచయిత చంద్రబోస్ గారు. చంద్రబోస్ గారు అంటే మన దేశంలో ఇద్దరే బోసులు, ఒకటి సుభాష్ చంద్రబోస్, వీరు సుభాష్ చంద్రబోస్. చంద్రబోస్ గారు మీకు స్వాగతం సార్. అలాగే మరి ఆయన సినీ స్వరకర్త, ఇప్పుడు సినీ దర్శకుడు, ప్రయోక్త ఆర్పి పట్నాయక్ గారు. మనకుంటా నువ్వే. చాలా ధన్యవాదాలు సార్. ఇప్పుడు మృణాలి గారిని ఆహ్వానిస్తాం. సభా వేదిక పైన ముందు కూడా ఈ పుస్తకానికి సంబంధించిన పరిజ్ఞానం నాకంటే ఎక్కువ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ ఒక్కసారిగా నమస్కారం. ఇక ఈ పుస్తకం గురించి చెప్పాలి అంటే, ఈ పుస్తకాన్ని పరిచయం చేయాలి అంటే ఇందులో ఏం పాటలు ఉన్నాయో, వ్యాఖ్యానం చేశారు అన్న విషయాలు, ఇటువంటివన్నీ కూడా ఇంతకుముందు మనం చూసిన లఘు చిత్రంలో తెలిసాయి. అలాగే ఇంతకుముందు మాట్లాడిన వాళ్ళు కూడా దాన్ని ప్రస్తావించారు. కాబట్టి ఈ పుస్తకం గురించి ఏం చెప్పాలి అంటే, నాకు మొట్టమొదట ఇందులో అంకితం చాలా నచ్చింది. అందుకు ముందుగా రాజా గారిని అభినందిస్తున్నాను. మధుసూదన్ శర్మ గారికి దీని అంకితం ఇవ్వడం నాకు మొట్టమొదట నచ్చిన అంశం ఈ పుస్తకాల్లో. ఆ తర్వాతి అంశం అది కూడా రాజాగారికి చెందింది కాదు, రాజాగారి దగ్గరికి వస్తాను వెళ్ళిగా. సూరిబాబు గారి ప్రతాపం ఆ పుస్తకంలో ఫోటోలు అత్యద్భుతంగా ఉన్నాయి. సేకరణ కానీ ప్రింటింగ్ కానీ చాలా అద్భుతంగా ఉంది. మరీ ముఖ్యంగా నాకు రాజ్ కపూర్, కృష్ణరాజ్ కపూర్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అంజలిదేవి అందరూ ఉన్న ఫోటో ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది. అలాగే దేవదాసు ఫోటో, ఇటువంటివన్నీ కూడా ఫోటోలు చాలా బాగున్నాయి. అంటే పుస్తకం గెటప్ అలా ఉండడానికి సూరిబాబు గారు ప్రధాన కారకులు. కాబట్టి ముందు మధుసూదన్ శర్మ గారికి, తర్వాత సూరిబాబు గారికి, వాళ్ళిద్దరి అభినందనలు అయ్యాక అసలైన వ్యక్తికి రాజా గారికి అభినందనలు తెలుపుతూ ఏమిటి బాగుంది ఈ పుస్తకంలో, ఈ పుస్తకాన్ని మనం ఎందుకు చదవాలి, ఒక పుస్తకాన్ని మనం పరిచయం చేస్తున్నామంటే మనం ఏం చెప్తున్నామంటే ఈ పుస్తకాన్ని ఎందుకు చదవాలి అని చెప్తున్నాం. మనం ఇప్పుడు ఎందుకు చదవాలి, మీరు ఇప్పుడు పుస్తకాన్ని కొనుక్కొని చదవాలి అంటే ఏముందని మీరు కొనుక్కొని చదవాలి అనే ప్రశ్న వేసుకుంటే అక్కడి నుంచి నా పరిచయం అన్నది ప్రారంభమవుతుంది. రాజా గారి పుస్తకానికి ముందు రాసిన మాటలు, ఆ తర్వాత వెనక కూడా ప్రచురించారు. నేను పెద్దగా పరిశోధన అవి చేసి నేను ఈ పుస్తకాన్ని రాయలేదు. నేను విన్న మాటల్లో నాకు నచ్చిన వాటికి నేను స్పందించి వాటి గురించి నాకు కలిగిన ఆలోచనలను, అనుభూతులను, నాకున్న పరిజ్ఞానాన్ని మీతో పంచుకున్నాను అని ఆయన చాలా వినయంగా చెప్పుకున్నారు. కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత ఆయన వినయం కాదు, అది అబద్ధమని తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో ఉన్న పరిశోధన, ఈ పుస్తకం రచనలో ఉన్న 4-5 విషయాలు చెప్పి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉదాహరణ చెప్తాను. ఇందులో పరిశోధన ఉంది, తర్కం ఉంది. తర్కం ఎందుకు అవసరం దీనికి? దీనిలో ఆయన చెప్పిన పద్ధతిలో ఒక మౌఖికత ఉంది, మరొకటి విషయ వివరణలో ఒక ఖచ్చితత్వం ఉంది. ఆయన రాసిన పద్ధతిలో చాలా పొందికైన, అంటే ఎంత తక్కువలో ఎంత ఎక్కువ విషయం ఎలా చెప్పచ్చో అదంతా ఉంది.
ఆయన పరిజ్ఞానం అంతా ఉంటుంది కానీ నేను చెబుతున్నాను మీరు వినండి అనే ధోరణి కాదు రాజా గారిది. ఈ పాటను మనం అందరం విందాం, మనందరం వింటే ఇందులో ఇది ఉందని మనకు తెలుస్తుంది అని పాఠకుడిని తనతో పాటు ఇంక్లూడ్ చేసుకునే ఒక కొత్త రకమైన రచనా పద్ధతి ఉంది. ఇవన్నీ కలవడం వల్ల ఈ పుస్తకం ఇంతకుముందు వరప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు మొదలు పెట్టినప్పటి నుంచి చివరి దాకా మనల్ని ఒక నవల చదివించినట్లుగా ఈ పుస్తకం మనల్ని చదివిస్తుంది. అయితే ఈ పుస్తకంలో 1951 నుంచి 55 వరకు వచ్చిన 21 చిత్రాల నుంచి 108 గీతాలను ఎంపిక చేసుకొని ఆ గీతాలకు సంబంధించిన వ్యాఖ్యని ఇందులో అందించారు. ఒక్కొక్క దానికి ఒక ఉదాహరణ చేసి ముగిస్తాను, ఎందుకంటే మనం చాలా ఆలస్యంగా ప్రారంభించాము సమావేశాన్ని, ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. కాబట్టి పుస్తకంలో ఎక్కువ నాకు నచ్చిన అంశాలు రచయితలో ఏ గుణాలు నాకు ఈ పుస్తకం ద్వారా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే ఈ పాటలన్నీ మనకు తెలుసు, దృశ్యాలన్నీ మనకు తెలుసు, గీత రచయిత తెలుసు, సంగీత దర్శకుడు తెలుసు. కాబట్టి ఈయన చేసిన పని ఏమిటి, మరి రాజా గారు చేసిన పని ఏమిటి, అవన్నీ మనకు తెలిసాక అంటే ఆ పని చెప్పాలి అంటే పరిశోధన ఉంది. ఎందుకన్నానంటే ఇంతకుముందు లఘు చిత్రంలో వచ్చింది లలలు లలలు వచ్చింది, పాతాళ భైరవిలో వగలోయి వగలు. ఆ వగలోయికి లోని లలలుకి మాతృక 1948లో వచ్చిన రీటా హేమర్త్ సినిమా లవ్స్ ఆఫ్ కార్టన్. ఆ పాటలోని ఆ లలలు తీసుకున్నారు, అంతవరకు ఓకే. తర్వాత అక్కడతో ఆగిపోలేదని పరిశోధన. దీన్ని ఆధారం చేసుకొని, అదే ట్యూన్ ఆధారం చేసుకొని నౌషాద్ జాదూ సినిమాలో నౌషాద్ ఒక ట్యూన్ కట్టాడు. అది రెండో విషయం. మూడో విషయం, మాధవ్ పెద్ది సురేష్ గారు భైరవ ద్వీపంలో నరుడా ఓ నరుడా పాటలో మళ్ళీ ఈ ట్యూన్ తీసుకున్నారు. అది మూడో విషయం. నాలుగో విషయం, జూనియర్ ఎన్టీఆర్ సినిమా నాగులో ఈ ట్యూన్ని మళ్ళీ వాడుతున్నారు. అంటే 1948 నుంచి 2000 వరకు కూడా, 2010 వరకు కూడా దాదాపుగా ఒక ట్యూన్ చాలా బ్రీఫ్గా ఉంటుంది. నిజానికి ఒరిజినల్ స్పానిష్ పాటంతా స్పానిష్లో ఉంటుంది, రీటా హేమర్త్ పాడింది. మధ్యలో ఇంటర్లూడ్ మాత్రమే లలలు లలలు, మధ్యలో వచ్చే ఇంటర్లూడ్. ఆ ఇంటర్లూడ్ ఇన్ని ఏళ్ళైనా, అంటే ఒక సంగీతంలో ఒక వాణికి, ఒక చిన్న ధ్వనికి ఉన్న ప్రభావం ఎన్ని ఏళ్ల వరకు ఉంటుంది, ఎంతమంది మీద ఉంటుంది, ఎన్ని భాషల మీద ఉంటుంది చెప్పడానికి ఒక చిన్న అంశాన్ని తీసుకొని ఆయన చేసిన పరిశోధన. అంటే దాదాపుగా 3 తరాలు, ఎన్టీ రామారావు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు వచ్చారు నేను చెప్పిన వ్యాఖ్యానంలో. అంటే 3 తరాలు, నందమూరి వారి వంశంలోని 3 తరాల వాళ్ళు ఈ ట్యూన్ని వాడుకున్నారు. అది ఎంత పరిశోధన చేయకపోతే ఇలాంటి విషయాలు బయటికి రావు. ఆయన నేను అలవోకగా మామూలుగా నాకు తోచినవి రాశాను అన్నారు, కానీ ఆయన అంత ఆ తోచినవి రాసిన పద్ధతిలో ఉండదు ఇది. కాకపోతే పరిశోధన చేసి మనకు ఇప్పుడు వివేక రంగారావు గారి కళ్ళేరు బతికిపోయాను. ఆయన నేను చెప్తున్నాను మీరు వినండి అంటాడు. రాజా గారు నేను చెప్తున్నాను మీరు వినండి ఎక్కడ అంటాడు. మనం ఇలా ముచ్చటించుకుందాం అంటాడు ఆయన. కాబట్టి ఆ పద్ధతిలో ఆయన చెప్పారు. అది పరిశోధనకి. ఇంకోటి తర్కం అన్నారు ఇందాక. దీనిలో తర్కం అవసరం ఏమొస్తుంది? ఎప్పుడైనా వివాదాలు వచ్చినప్పుడు, సందేహాలు వచ్చినప్పుడు ఎవరు ఈ పాటను రాశారు లేదా ఎవరు దీనికి సంగీత దర్శకత్వం వహించారు అనే మీమాంస వస్తుంది. ముఖ్యంగా ఇద్దరు సంగీత దర్శకులు ఒక చోట ఉన్నప్పుడు. మనకు శంకర్ జయకిషన్ ఇద్దరు ప్రారంభించిన తర్వాత 7 ఏళ్ళు చచ్చేలా కొట్టుకున్నారు. జయకిషన్కి ఎక్కువ పేరు వస్తుందని శంకర్కి వస్తుందని జయకిషన్ ఇద్దరు విడిపోయేంత ప్రమాదం వచ్చి పెద్దలందరూ కలగజేసుకొని వాళ్ళిద్దరిని మళ్ళీ కలిపారని మన చదివే ఉంది. కాబట్టి ఇద్దరు ఉన్నప్పుడు కొంచెం కలహాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఒక సినిమాకి బ్రతుకు తెలుసు సినిమా ఉంది, అందులో అందమే ఆనందం చూసామని ఇందాక. దానికి ఘంటసాలతో పాటు సుబ్రహ్మణ్యం గారి పేరు కూడా ఉంది దీనిలో సినిమాలో. ఘంటసాల గారు అందమే ఆనందం చేశారని మనకు తెలుసు. ఇంకా ఏ పాటలు ఘంటసాల గారు చేస్తుంటారు, సుబ్రహ్మణ్యం గారు చేశారా అని మరొక పాటను ఆయన ఉల్లేఖిస్తారు. ఏదో మత్తు మందు చెల్లి అనే పాటని. ఈ పాటను సుబ్రహ్మణ్యం గారు చేస్తుంటారా, ఘంటసాల గారు చేస్తుంటారా ఎలా తెలుస్తుంది? వాళ్ళిద్దరిని అడిగితే తప్ప వాళ్ళిద్దరు లేరు. ఇప్పుడు ఎవరు చేశారు ఆ పాటని అంటే, ఆయన ఎక్కడ ఒక పరిశోధకుడికి ఉండే లక్షణం ఎక్కడ ఉంది అంటే, ఆయన ఇప్పుడు ఘంటసాల వేసి మరొక పాటను గుర్తు తెచ్చుకున్నారు. ఏది? మర్మయోగి చిత్రంలో నవ్వుల నదిలో పువ్వుల పడవ, ఆ పాటను గుర్తు తెచ్చుకున్నారు. ఆ పాటలో ట్యూను, ఏవో మత్తు మందు చల్లిలో ట్యూను, ఈ రెండిటికి ఉన్న సారూప్యాన్ని, ఆ ఎత్తుగడని, ఆ బాణిని పోల్చి తప్పనిసరిగా ఏదో మత్తు మందు చల్లి కూడా ఘంటసాలే చేసుకుంటాడు. ఎందుకంటే ఘంటసాల మరో పాటలో ఇదే బాణి ఇలాగే వాడాడు కాబట్టి ఇది సుబ్బరామన్ కాదు, ఘంటసాలే చేశారు. అంటే ఇక్కడ తర్కం ఎట్లా వాడతారు, తర్కని ఎలా వాడతావు ఒక విషయాన్ని నిరూపించడానికి అంటే, ఘంటసాల పాటను మరో దాన్ని ఉల్లేఖించడం, దాన్ని ఆధారంగా చేసుకొని చెప్పడం. మరొకటి, మన సంగీత దర్శకులు అందరూ తమని తాము రిపీట్ చేసుకుంటారు. ఇక్కడ పట్నాయక్ గారు ఆయన దాంట్లో ఏకీభవిస్తారు లేదో నాకు తెలియదు, కానీ చాలా మంది సంగీత దర్శకులు ఇంకొకరిని కాపీ కొట్టడం కానీ తమని తాము తప్పగా కాపీ కొట్టుకుంటారు. దాదాపు అందరూ చేస్తారట, సిగ్నేచర్ అంటారు. దాన్ని బట్టి వాళ్ళని గుర్తిస్తాం మనం. ఆ కాపీ వల్లే ఇది ఓపెన్ అయ్యర్ పాట, ఇది శంకర్ జయకిషన్ పాట, ఇది నౌషాద్ పాట అని మనకి ఎలా తెలుస్తుంది అయ్యా అంటే, దానివల్లే మనకు తెలిసిపోతుంది అది వాళ్ళ పాట అని.
అందుకని ఆ కాపీ కొట్టడం అనేది సంగీత దర్శకులకి సహజమైన విషయం. దాన్ని సిగ్నేచర్ అన్నారు, పట్నాయక్ గారు మంచి పేరు పెట్టారు. ఆ సిగ్నేచర్ ని పట్టుకోవడం అంటే ఒక రకంగా సంగీత దర్శకుడు ఆత్మను పట్టుకోవడం. ఆ పని ఈయన చాలా అద్భుతంగా చేశారు. ఎక్కడ ఏ సంగీత దర్శకుడు ఎవరు అని చెప్పడానికి, ఎక్కడెక్కడ ఆయన ఏ ఏ ప్రయోగాలు చేశాడో ఒక రాగంలో అని చెప్పడానికి, నిజంగా సంగీత దర్శకులు అందరి ఆత్మలోకి ఈయన ప్రవేశించాడా అన్నంతగా లోతుగా దాన్ని పరిశీలించారు. అందుకని దాన్ని నేను తర్కం అంటున్నాను. తార్కికంగా దాన్ని నిరూపించాడు తప్ప ఇది కడసారిగా అయ్యి ఉంటుంది అని ప్రయోగం లేదు. ఎందుకు అయి ఉంటుందో చెప్పాడు. తర్వాత ఇంకో లక్షణం, ఈయనకు సంగీతం మీద ఉన్న పట్టు. నిజంగా రాజా గారు నాకు చాలా ఏళ్ళ నుంచి పరిచయం. ఆయన ఉదయంలో నేను ఉదయంలో పనిచేస్తున్న రోజుల్లో ఆయన రాసేవారు ఉదయం పత్రిక కూడా. అప్పటి నుంచి పరిచయం. ఆయనకు సంగీత పరిజ్ఞానం ఇంత ఉందన్న విషయం తెలియదు అసలు. సినిమా సంగీతంలో ఏముంటుంది దాని గురించి రాయడం ఎలా అనేది చాలా కష్టమైన విషయం. ఎందుకంటే సినిమాలో పాటలకు శుద్ధ రాగాలు వాడరు. దాదాపుగా ప్రతి పాట కూడా ఎక్కడో ఒక మోహన, ఒక కళ్యాణి ఎప్పుడైనా వాడతారేమో, కానీ ఎక్కువగా మిశ్రమ రాగాలే ఉంటాయి. అన్ని కల్పిస్తారు. ఒకే రాగానికి పరిమితమై పాటలు చేయడం చాలా అరుదు సినిమా పాటలు. అలాంటప్పుడు ఒక్కొక్క పాటలో ఎన్ని రాగాలు ఉన్నాయో కనిపెట్టడం ఎంత కష్టమైన విషయం. అంటే నిజంగా సంగీత పరిజ్ఞానం ఉన్నవాడు తప్ప ఆ పని చేయలేడు. ఈ పుస్తకంలో మీరు ప్రతి పాటను చూడండి, ప్రతి పాట వ్యాఖ్యానంలోనూ ఎక్కడ ఏ రాగం ఉంది, ఎక్కడ రాగం మారింది, అది ఎంత స్పష్టంగా ఇస్తారంటే, ఒక ఉదాహరణ దీనికి చెప్పాలి మీకు. పాట మధురము శివమంత్రం, కాళహస్తి పాట. మధురం శివమంత్రం పాట సింధు భైరవితో ప్రారంభమై శుభపంతు వరాడికి వెళ్ళి సామరాగానికి వెళ్ళి చిట్ట చివరి కామవర్తినికి వస్తుంది. ఈయన ఈ నాలుగు రాగాలు ఏ వాక్యం నుంచి ఏ వాక్యం వరకు ఏ రాగంలో చేశారు అని స్పష్టంగా రాసుకుంటూ వస్తుంది. ఈ 4 రాగాలను గుర్తించడం, ఈ 4 రాగాలు పాటలో ఎక్కడెక్కడ ప్రయోగించారో చెప్పడం, ఇది సామాన్యమైన విశ్లేషకుడికి సాధ్యమయ్యే విషయం కాదు. అందుకని రాజా గారి కొన్ని సంగీత పరిజ్ఞానం తక్కువ అంటూనే ఆయన సంగీత పరిజ్ఞానం దాదాపుగా ప్రతి పాటలోనూ కూడా ఆయన విశేషంగా ఆ ప్రజ్ఞను ఆయన చూపించారు. తర్వాత ఒక ఖచ్చితత్వం, ఒక నిష్పాక్షికత. ఎప్పుడైనా ఒకటి రాస్తున్నప్పుడు నిష్పాక్షపాతంగా ఉండడం కష్టం. అందులో ఈయనకు భానుమతిని చాలా ఇష్టం, ఘంటసాలని చాలా ఇష్టం. కానీ అవి ఏవి బయటపడిపోకుండా చాలా జాగ్రత్తగా రాస్తారు. ఒకళ్ళంటే తనకు ఎక్కువ ఇష్టం అనేది బయటపడిపోకుండా చాలా చక్కగా రాయగలిగారు, బ్యాలెన్స్ మెయింటైన్ చేయగలిగారు. అందుకే సాగరహేతవ దీనారాధ మనందరికీ బాగా తెలిసిన పాట విప్రనారాయణ, దాని గురించి చాలా చక్కగా విమర్శ చేశారు. పాట అద్భుతంగా ఉంటుంది, ఎవరైనా ఒప్పుకుంటారు, మనందరికీ ఇష్టం. ఆ పాట ప్రారంభం కాగానే ఎంత బాగా పాడుతున్నావు అని విప్రనారాయణ అంటే, ఈ దేవదేవ అంటుంది, జయదేవుడి రచన కదా అది అని ఆమె సమాధానం చెప్తుంది. అందులో ఎంత అసామంజస్యం ఉందో చాలా స్పష్టంగా చెప్పాడు. ఎందుకంటే విప్రనారాయణుడు ఎవడు? 12 మంది పన్నిద్దరు ఆళ్వార్లలో ఒకడు. అంటే 8వ శతాబ్ది వాడు. 8వ శతాబ్ది తమిళ దేశానికి చెందినవాడు విప్రనారాయణుడు. జయదేవుడు ఎవరు? 12వ శతాబ్దిలో ఒరియా దేశానికి చెందినవాడు. కాబట్టి సాగరహేతవ దీనారాధ అని ఈవిడ పాడడం ఏమిటి అసలు? పాడిన తర్వాత బ్రహ్మాండంగా ఉందంటే ఫోన్లో ఏదో పాడేసింది సంస్కృతంలో ఒకటి అనుకోవడానికి లేకుండా జయదేవుడు రచన అంటుంది. పైగా ఈవిడ డైలాగ్ కూడా ఉంది అని, అది ఆ పాయింట్ ని తీయడం. అంటే సాగరహేతవ దీనారాధ పాటను మెచ్చుకుంటూనే ఎక్కడ ఔచిత్యం కొరవడిందో సన్నివేశంలో అది కూడా చెప్పినప్పుడే మంచి విమర్శకుడు అంటాం. అందుకే ఆయన మంచి విమర్శకుడు ఎందుకు అంటున్నా అంటే, మంచి పరిశోధకుడు విమర్శకుడు అనే పదం ఎందుకు పాడుతున్నారంటే, ఆయన ఖచ్చితంగా చెప్పగలిగాడు ఇక్కడ ఇది ఔచిత్యం కొంచెం దెబ్బతింది ఈ విషయంలో అనే విషయాన్ని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పగలిగాడు. అందుకని నిష్పాక్షపాతంగా ఉండడం, ఖచ్చితంగా ఉండడం. ఏదైనా ఒకటి తెలియకపోతే, మీకు రాజాగారితో పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఏదైనా తెలియకపోతే ఫోన్ చేసి మనం అడిగినప్పుడు తనకు తెలియకపోతే ఏదో ఒకటి చెప్పారు, నేను కనుక్కొని మళ్ళీ చెప్తానని మళ్ళీ కనుక్కొని స్పష్టంగా తెలిసిన తర్వాతే మనకు తిరిగి ఫోన్ చేసి మళ్ళీ విషయం చెప్తాను. ఎక్కడైనా అనుమానం ఉంటే దాన్ని తీర్చుకోకుండా ఆయన ఏ రోజు రాయలేదు. ఇక్కడ కూడా మనకు కొటేషన్స్ కనిపిస్తాయి. ఎక్కడైతే ఎవరు తనకు సమాచారాన్ని అందించారు, చిత్తరంజన్ గారిని కొన్ని చోట్ల కోట్ చేస్తే చెప్పారు, లేకపోతే సత్యం గారు చెప్పారు, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆయన తనలో కోట్ చేస్తుంటారు. కానీ రాజా గారికి వీటన్నిటి మధ్య నేను ఆక్షేపించే విషయం ఒకటి ఉంది. ఎందుకంటే ఆయన తెలుగు పాటలు చాలా ఎక్కువ ఇష్టం కాబట్టి హిందీ పాటల మీద కొంచెం చిన్న చూపు చూసారేమో. దానికి నాది కూడా దోషం, ఎందుకంటే నాకు హిందీ పాటలు ఎక్కువ ఇష్టం కాబట్టి దానిలో లోపం ఉండొచ్చు. ఒక చిన్న విషయం, ఆయన ఒక పాట గురించి మాట్లాడుతూ శుద్ధ సారంగలో చేసిన పాటల గురించి చక్రపాణి సినిమాలో పాటల గురించి మాట్లాడుతూ శుద్ధ సారంగ రాగం గురించి మాట్లాడుతూ, చిన్న తప్పే ఇది, అది రాజా గారు ఇంకోసారి దిద్దుకుంటాను ఉద్దేశంతో చెప్తున్నాను. అందులో ఈ రాగం ఈలో వచ్చిన మంచి పాటలు అన్నింటినీ కోట్ చేస్తూ, రవి సంగీత దర్శకత్వం వహించిన దుగుల్ కా ఫూల్లో తెరే ప్యార్ కా ఆసరా చాహతా హూ, వఫా కర్ రహా హూ, వఫా చాహతా హూ అనే పాట ఉంది. ఆ పాటను కోట్ చేశాడు. దుగుల్ కా ఫూల్ సంగీత దర్శకుడు రవి కవి. చాలా చిన్న తప్పు, కాకపోతే వివేక రంగారావు గారిని తలుచుకున్నప్పుడు తప్పులు జమగుర్తిస్తుంది.
కనిపించిన ఒక్క తప్పు చెప్పేయకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అది ఒకటే తప్పు కనిపించింది నాకు మొత్తం పుస్తకంలో. దూల్ కపూర్ సంగీత దర్శకుడితో తప్పుగా వచ్చిందని, రవి కాదని. పిచ్చి చుక్క ఎంత అది సంగీతం, అదొకటే కనిపించింది. అనార్కలి సినిమాల పాటల గురించి మాట నేను ఎందుకన్నానంటే తులనాత్మకత. ఆయన విశ్లేషణలోని మరొక గొప్ప అంశం తులనాత్మకత. దేన్ని కూడా ఐసోలేటెడ్ గా ఒకదానిగా చూడలేదు ఆయన. ప్రతిదాన్ని మరొక దానికి సామీప్యంలో ఉన్న వాటితో పోల్చి దానిలో ఎందుకు మేలుకీళ్ళని, ఇందులో ఏది బాగుంది, ఈ రాగాన్ని ఎవరు ఎక్కువ బాగా వాడారు, ఆ పాటల గురించి కాకపోయినా తర్వాత 3 దశాబ్దాల తర్వాత వచ్చిన సంగీత దర్శకుడు దాన్ని బాగా వేస్తే ఆ మాటే ఒప్పుకున్నారు, ఆ మాట చెప్పారు, ఈయనకంటే ఆయన బాగా చేశాడు అని. ఈ రకమైన ఒక మొత్తం సినిమా రంగం మీద ఉన్న తన సకల పరిజ్ఞానాన్ని కూడా చాలా సింపుల్ గా ఆయన దాన్ని వ్యక్తం చేస్తూ పోయారు. అనార్కలి చిత్రంలో ఇక్కడ ఓ జానే వఫా అని రాశారు, ఆ జానే వఫా. అది ఎందుకు చెప్తున్నానంటే రావోయి సఖ తెలుగులో పాట, ఆ అంటే పిలుస్తోంది, రమ్మని పిలుస్తోంది కదా, కాబట్టి ఆ ఉండాలి, అక్కడ ఓ ఉండడానికి వీల్లేదు. ఆ పాట ఆ జానే వఫా. ఆ జానే వఫా పాట కంటే రావోయి సఖ అనే బాగుంది అన్నారు ఈయన. నేను అంత ఒప్పుకోను. ఆ జానే వఫా కొంచెం తేలిపోయింది అన్నారు. దానికంటే ముఖ్యంగా అదే సినిమాలో ఏ జిందగీ ఉసీ కే హై జో కిసీ కా హో గయా, లతా మంగేష్కర్ పాట ఉంది. జీవితమే సఫలం చాలా తేలిపోయింది నా ఉద్దేశంలో, చాలా పేలవంగా ఉంటుంది జిగ్గి పాట. లతా మంగేష్కర్ పాటే బాగుంటుంది. కానీ దీనికి విరుద్ధంగా ఇంకో ఉదాహరణ ఇస్తారు. ఏరువాక సాగారో, ఇది కూడా ఆయన రాశారు, రోజులు మారే పాటలు కూడా ఉన్నాయి. ఏరువాక సాగారో పాటని జిక్కి పాడినంత గొప్పగా ఆశా వంశులు పాడలేదు. హిందీలో బొంబాయి కబాబులు దేఖనే మే వస్తాయి దిల్ కా సలోనా ఆ పాట ఉంది, ఆ పాట కూడా రాశారు. కానీ నిజానికి అక్కడ తెలుగు పాటే గెలిచింది, హిందీ పాట తగ్గిపోయింది అక్కడ. కాబట్టి రెండూ ఉన్నాయి. నాకు హిందీ పాటలు ఇష్టంగా కూడా అవే బాగున్నాయి అని అంటాం కాదు. ఆయన ఆ బేరీస్ వేయడం అన్నది చాలా బాగా, అన్నింటిలోని బేరీస్ వేసి చెప్పడం అనేది చాలా బాగా చేశారు. సంగీతాల గురించి ఇంత చెప్పిన ఆయన సాహిత్యం గురించి ఏం చెప్పారు అంటే, ప్రతి గేయ రచయితకి ఒక ఆవిపట్టు ఉంటుంది. ఇందాక సంగీత దర్శకుడికి సిగ్నేచర్ లాగా రచయిత కూడా ఉంటుంది, స్నేహిత రచయితకి. దాన్ని పట్టుకోగలిగారు రాజాగారు తన విశ్లేషణ. ఎక్కడ సమతూకం చెడలేదు. సంగీతకారుల గురించి మాట్లాడుతున్నప్పుడు, సాహిత్యకారుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవరికి పాటలో ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇవ్వడం అనేది పుస్తకంలో చేసిన మంచి పని. ఎక్కడ ఒకదాని గురించి ఓవర్ బోర్డు వెళ్ళిపోయి రెండో దాన్ని తక్కువ చేయడం అనేది ఆయన ఎక్కడా చేయలేదు. అయితే ఆయన పింగళి తెలుగు సాహిత్యానికి, తెలుగు భాషకు కొత్త పద సంపదను చేకూర్చాడు. అది ఎవరైనా తిరుగులేదు, కాదనలేని సత్యం. ఆయన సృష్టించిన పదాలు ఈ రోజు మన నిత్య జీవితాల్లో భాగమైపోయాయి. పదాలన్నీ, ఆ పదాలన్నిటినీ చాలా చక్కగా గుర్తించి పింగళి తెలుగు భాషకు చేసిన సేవల్ని ఏ రకంగా ఆయన మన వొకాబులరీని పెంచుతాడు పింగళి, ఆ పని చేశాడో రాశారు. అదే మల్లాది దగ్గరకు వచ్చేసరికి ఆ తేడాను కూడా ఆయన చెప్పగలిగారు. మల్లాది వేరే పద్ధతి, మల్లాది పాటలు అర్థం కావడం కూడా కొంచెం కష్టమే ఒక రకంగా చూస్తే. కాబట్టి మల్లాదిలో కన్యాశుల్కంలో పాట గురించి, చిటారు కొమ్మన మిఠాయి పొట్లం, ఆ పాట గురించిన విశ్లేషణ చాలా బాగా చేశారు, చాలా యాప్ట్గా, ఉచితంగా. ఎందుకంటే మల్లాది స్టైల్ కాదు అసలు, ఆ పాట మల్లాది స్టైలే కాదు, ఆ పాట ఆయన రాసే పాటే కాదు. అలాంటిది ఆయన ఆ పాట రాయడమే కాకుండా గిరీశాన్ని మన కళ్ళ ముందు నిలబెడతాడు. ఎందుకంటే గిరీశం ఎప్పుడు స్వగతాలు చెప్తుంటాడు. గిరీశం బతుకంతా స్వగతాలు చెప్పుకోవడం, స్వగతాల్లో తనను తానే ప్రశ్నించుకోవడం, సమాధానం తానే చెప్పుకోవడం, తను ఎప్పుడు చాలా తనను తాను జస్టిఫై చేసుకోవడం కోసం గిరీశం తననే ప్రశ్నించుకుంటూ తను తానే సమాధానం చెప్పుకుంటుంటాడు. మొత్తం పాట పితారు కొమ్మర మిఠాయి పొట్లంలో గిరీశం పాత్ర మన కళ్ళ ముందు నిలబడుతుంది, ఈ సినిమా చూడకపోయినా సరే. అట్లా మల్లాది తన మామూలు ధోరణి కంటే భిన్నంగా, ఆ మనసేమో లాంటి పాటలు రాసిన మల్లాది దానికంటే భిన్నంగా చిటారు కొమ్మర మిఠాయి పొట్లం ఎలా రాశాడు, దానిలో ఆయన చూపించిన నవ్యత ఏమిటి, అన్లైక్ మల్లాది సాంగ్ని మల్లాది ఎంత ప్రతిభావంతంగా రాశాడు అనే విషయాన్ని, అంటే మనం మామూలుగా రొటీన్గా వింటూ పోతాం పాటల్ని, చాలా బాగుంది ఆ పాట అనుకుంటాం. కానీ అందులో ఏది బాగుంది, ఎందుకు బాగుంది, ఇందాక వరప్రసాద్ గారు అన్నారు, ఒక పాట నాకు నచ్చుతోంది అంటే ఎందుకు నచ్చుతోందో తెలియదు, నచ్చుతోందని మాత్రమే తెలుసు. రాజా గారు చెప్పిన తర్వాత ఎందుకు నచ్చుతోందో కూడా తెలుస్తుంది. అదే ఆయన చేసిన ప్రధానమైన పని. ఈ పాటలో ఏది బాగుంది, ఎందుకు బాగుంది అని నిజానికి ఉదాహరణలు ఇవ్వాల్సి వస్తే మొత్తం పుస్తకం చదవాలి కాబట్టి చెప్పట్లేదు. ఇలా ఒక్కొక్క విషయాన్ని తీసుకుని ఆయన అది చెబుతున్న క్రమంలో ఎక్కడా కూడా తడబాటు లేదు, భయం లేదు, ఒక దాని గురించి ఈ మాట మాట్లాడుతున్నందుకు ఎవరేమనుకుంటారో లేదు, కానీ ఎక్కడా కూడా సహేతుకంగా లేకుండా లేదు. తను చేసిన విమర్శలు కానీ, తను చేసే పొగడ్తలు కానీ, ఎవరు ఏ రాగాన్ని ఎలా వాడిని. నిజానికి అన్నిటికంటే ముఖ్యంగా ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అనిపించింది ఏమిటంటే, రాజా గారి చెవులు మనకు అనిపిస్తే బాగుండదు. ఎన్నోసార్లు పాటలు వింటాం కానీ ఇట్లా వినాలని కూడా తెలియదు. ఆయన ఎలా వింటాడో పాటలని నాకు అర్థమైంది. లేకపోతే ఆయన ఆ మనసేమో అసలు రేచుక్క పాట, రేచుక్క పాటను రాస్తూ దానిలో మీరు జాగ్రత్తగా వినండి, దాన్ని వింటే కనుక మనకు 2 పాటలు గుర్తొస్తాయన్నాడు ఆయన. ఏమిటయ్యా అంటే పేయింగ్ గెస్ట్లో చాంద్ ఫెరి నికలా ఒకటి, చోరీ చోరీలో రసిక బల్మా ఒకటి. అది ముగిసే ఆ రెండింటికి దీని ప్రభావం అంటే వాళ్ళ పాట వినాలని కాదు, ఆ రెండింటికి మధ్య ఉండే సారూప్యం, ఈ 2 హిందీ పాటలకు
ఆ పాటకు ఉన్న సారూప్యం అంటే నేను అన్ని మానేసి కూర్చొని మళ్ళీ యూట్యూబ్లో అన్ని పాటలు వింటూ మొదలెట్టాను. రాజాగారి గారి వల్ల చాలా టైం వేస్ట్ అయింది నాకు. ఆయన ఒక్కొక్క పాట గురించి ఆయన ఎన్ని విశేషాలు చెప్పాడంటే, అంతకుముందు విన్న పాటలే, నేను అన్ని విన్న పాటలే, నాకు ఎందుకు తోచలేదు అని చెప్పి మళ్ళీ ఆ పాటలు పెట్టుకుని మళ్ళీ అవన్నీ వినడం కూడా మేము మొదలెట్టాము. అంటే అలా వినేలా చేస్తాడు మనల్ని. మనం విన్న పాటలే కదా, మనకెందుకు తోచలేదు, దీనికి దానికి సంబంధం ఉందని. ఇటువంటిది అంటే ప్రతి క్షణం ఆయనకి తెలుగు సినిమాల్లో ఉండే మంచి పాటలన్నీ ఆయన మెదడులో గిరగిరా తిరుగుతూ ఉంటాయని నా అనుమానం. ఆ గిరగిరా తిరగడం వల్ల ఆయన ఏం చేశాడయ్యా అంటే, అవన్నీ కూడా ఏకకాలంలో తన దగ్గరికి వచ్చినప్పుడు, తన మెదడులోకి వచ్చినప్పుడు వాటిని ఎడిట్ చేసుకుని ఎక్కడ ఎంత అవసరమో ఎంత చెప్పాలో అంత మాత్రమే చెప్పారు. ఆ చెప్పింది చాలా చక్కని భాషలో చెప్పడమే కాదు, చాలా మితంగా, చాలా తక్కువ, నిజానికి ఒక్కొక్క పాట మీద ఎక్కువ వాక్యాలు ఏం లేవు, చాలా మితంగా చెప్పారు. చెప్పిన ప్రతిదీ ఒక్క అక్షరం కూడా వ్యర్థం కాకుండా ప్రతిదీ కూడా సార్థకంగా ఆయన చెప్పారు. అవి నాకు ఎక్కువగా నచ్చిన విషయాలు. ఆయన పాటని ఎలా వింటాడో చేసి చూపించిన తర్వాత మనం కూడా ఇక నుంచి పాటలు ఇలాగే వినాలేమో, ఇలా వింటే మనకు నిజంగా వాటి స్వారస్యం అర్థమవుతుందేమో, మనం ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తామేమో వీటి గురించి తెలిస్తే అని నాకు అనిపించింది పుస్తకం చదివినప్పుడు. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, నన్ను అవేవి చెప్పబోవడం లేదు. అయితే ఒక చిన్న విమర్శ, ఒకే సినిమాలో నుంచి 9 పాటలు 8 పాటలు రాసే బదులు ఇందులో 21 సినిమాలు తీసుకున్నారు, 50 నుంచి 55 వరకు. ఇంకా కొన్ని సినిమాలను చేర్చి ఉండవచ్చునేమో, ఒక్కొక్క దాంట్లో 5-6, మీకు అన్ని పాటలు ఇష్టం ఉండే ఉంటాయి కానీ తక్కినవి మంచి పాటలే అని చెప్పేసి ఇంకొక 5-6 సినిమాలను కూడా చేర్చుకొని మొదటి దాంట్లో ఇంకొంచెం సినిమాల సంఖ్య పెంచి ఉండొచ్చేమో అని వ్యక్తిగతంగా నాకు అనిపించిన విషయం. ఇంకా కొన్ని చేస్తే బాగుండేదని. అదొకటి. ఇప్పుడు రాజా గారు చెప్పిన పంథాలో హిందీ పాటల గురించి కూడా ఆయన రాయగలిగితే కావాలంటే మేము హెల్ప్ చేస్తాం సాహిత్యం అర్థం కావడానికి. రాజా గారి హిందీ పాటలు, ఎందుకంటే హిందీ పాటలు ఇంకా చాలా విశేషాలు దొరుకుతాయి కాబట్టి వాటిని కూడా అర్థం చేసుకోవడానికి, ఇంకా మనందరం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇటువంటి అంటే రాజా గారికి పుస్తకం రాయడంలో ప్రధాన మటుకు మనం అందరం పాటలను విని ఎంజాయ్ చేద్దాం. ఆయన చెప్పిన ప్రతి విషయాన్ని కూడా నేను ఇందాకే చెప్పినట్టు మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం పద్ధతిలో రాయడం. అదొక మౌఖికమైన ప్రయోగానికి సంబంధించింది. అంటే మనతో మాట్లాడుతున్నట్టుగా రాస్తాడు ఆయన మొత్తం పుస్తకాన్ని. ఆయన రాస్తున్నట్టుగా రాయలేదు, తను మనతో మాట్లాడుతూ మనతో పంచుకుంటున్నట్టుగా తన భావాల్ని. ఆ టోన్ అన్నది ఈ పుస్తకంలో చాలా అందమైన టోన్. అది తన పరిజ్ఞానాన్ని, ఎంత పరిజ్ఞానం ఉన్నా దాన్ని మనకు చాలా మామూలుగా అందేలాగా చెప్పడం అనేది ఆ టోన్ వల్ల సాధ్యమైంది. ఒక మౌఖికమైన పద్ధతి వల్ల, రచనా పద్ధతి వల్ల సాధ్యమైంది. ఆ మౌఖిక రచనా పద్ధతిలో ఇన్ని విషయాలను కూడా చాలా సంగ్రహంగా, అదే సమయంలో చాలా విపులంగా, ఎక్కడ విషయం చెడకుండా చెప్పినందుకు రాజా గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దీనికి హృదయోల్లాస వ్యాఖ్యానం పెట్టారు. ఇక్కడ జయప్రభ ఉంది, తాపి ధర్మారావు విజయ విలాసానికి రాసిన దాన్ని హృదయోల్లాస వ్యాఖ్య అని అన్నా. సంగీతం మేము సాహిత్యంలో మాత్రం మేము చదువుకునేది. ఆ మంచి టైటిల్ పెట్టారు, మంచి శీర్షిక, ఉపశీర్షిక చాలా బాగుంది. హృదయోల్లాస వ్యాఖ్యానం ఉపశీర్షిక చాలా అందంగా ఉంది. ఈ పుస్తకం ఇంత అందంగా రావడానికి కారకులైన సూరిబాబు గారిని, దాన్ని అంకితం పుచ్చుకున్న మధుసూదన శర్మ గారిని, వార్తలో దాన్ని సీరియల్ గా రాసిన నాకు కూడా సంపాదకులు రామచంద్రమూర్తి గారిని, వీళ్ళందరినీ అభినందిస్తూ, మధుసూదన శర్మ గారు, సూరిబాబు గారు ఇంత మంచి పని చేయాలి అంటే దానికి కారణం రాజా గారి కాబట్టి వాడిద్దరిని ముందు పోయాలని అనుకుంటుంటాడు రాజా. ఈ కంటెంట్ అంటూ లేకపోతే తర్వాత వాడు రారు కాబట్టి అవన్నీ ఒక చోట సమకూడినందుకు, అంటే ఒకే రకమైన అభిరుచి కలిగిన వాళ్ళందరూ ఒక్క చోట కూర్చే మా గురవారెడ్డి గారితో సహా ఇంత మంచి పుస్తకం రావడం సాధ్యమవుతుంది అనే విషయాన్ని నిరూపించారు. ఈ ప్రక్రియని ఎవరు వేసినా, తర్వాత పుస్తకం వరప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే అన్నారు, ఎవరు వేసినా ఈ ప్రక్రియని కొనసాగిస్తూ ఉంటే తెలుగు సాహిత్య సంగీతాలకు, అన్నిటికంటే ముఖ్యంగా ఆఖరిగా ఒక మాట చెప్తాను, ఈ పుస్తకం చదివిన తర్వాత సినిమా పాటకు కావ్య గౌరవం, సాహిత్య గౌరవం తగ్గి తీరాలి అనే అభిప్రాయం మనందరికీ కలుగుతుంది. ఈ పుస్తకం ఆశించిన పరమ ఫలితం అది అవునో కాదో రాజాగారే చెప్పాలి, కానీ అది సాధించిన ఫలితం మాత్రం సినిమా పాట అంటే పక్కన పడేసేది కాదు. ఇంకొకటి, మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు సినిమా పాట అంటాం మామూలుగా, కానీ ఈయన రాసిన పద్ధతి చూస్తే అనిపిస్తుంది మనకి ఆ సిచ్యువేషన్ లేకపోయినా ఈ పాటలు వేటికవే తమంతట తామే ఐసోలేటెడ్గా ఒక్కటిగా కూడా ఆ కావ్య గౌరవంతో నిలబడగలదు. అటువంటి పాటలు నేను ఎంపిక చేసుకున్నాను. కొన్ని సినిమాల్లోనే బాగుంటాయి, విడిగా వింటే వీడిని మనం వినకపోయినా పర్లేదు అనిపిస్తుంది, కానీ ఈ సినిమాలో ఈయన పేర్కొన్న పాటలు ఏవి కూడా అటువంటివి కావు. మనం విడిగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్, సినిమాలో సన్నివేశము దృశ్యము ఏమీ లేకుండా విడిగా ఈ పాటలు మనం వేసుకు విన్నా దానిలో ఉన్న సాహిత్య సంగీత స్థాయిని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అటువంటి కావ్య స్థాయి, సాహిత్య గౌరవం సినిమా పాటకు కూడా ఉంది అని ఘంటాబద్ధంగా, సోదాహరణంగా, సప్రమాణంగా చెప్పినందుకు రాజా గారిని అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.
సభకి నమస్కృతులు. మృణాల్ని మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే ఏదో అమితాబ్ బచ్చన్ మాట్లాడిన తర్వాత బ్రహ్మానందం మాట్లాడినట్టు. ఇప్పుడే నేను శశికళ మృణాలిని పదజాలానికి వొకాబులరీకి అచ్చురు ఉంది అభినందిస్తాం. ఇలాంటి సభల్లో నాకు ఇలాంటి స్థానం రావడానికి కారణం ఏంటంటే ఈ ఆడిటోరియం కట్టడం. అది నేను చాలా వెస్టెడ్ ఇంట్రెస్ట్తో కట్టాను, ఆ ఫలితం బాగా దక్కింది. 7 ఏళ్లలో ఈ ఆడిటోరియంలో మంచి మంచి అతిరథ మహారాజులు వచ్చి రావడం, వాళ్ళందరితో పాటు నాకు కూడా కృషి చేయడం. ఎందుకంటే ఆడిటోరియం మంది పకోడీ నాది, టీవీ నాది, కాబట్టి ఆ రకంగా ఈ ఫలితం దక్కింది. తర్వాత ఈ ఆడిటోరియంకి మా వరప్రసాద్ రెడ్డి బాబు గారి అమ్మ పేరు పెట్టుకున్నాం, శాంతమ్మ గారి పేరు. ఆ పేరు పెట్టుకున్నందుకు ఈ ఆడిటోరియం నిజంగా రోజు ఉదయం పూట మధ్యాహ్నం పూట మోర్టాలిటీ కాన్ఫరెన్స్లు, అంటే పేషెంట్లు ఎందుకు చచ్చిపోయారు అనేది, తర్వాత ఎందుకు బతికారా అన్నది, ఇట్లాంటి కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి కదా, ఎలా బతికారు అన్నది, ఇది పేషెంట్స్ లీవ్ ఇన్స్పైట్ ఆఫ్ డాక్టర్స్ అని. సో అలాంటి జరుగుతుంటాయి కాన్ఫరెన్స్. బట్ అప్పుడప్పుడు మంచి చల్లని గాలి వచ్చినట్టు సాయంత్రం పూట ఒక్కొక్కసారి ఇక్కడ మంచి మంచి సాహిత్యం, సంగీతం చాలా మంచి జరిగినాయి. అది నిజంగా శాంతం గారి ఆశీర్వచనాలే. ఎక్కడున్నా సరే వీ రియలీ ప్రే ఫర్ అవర్ సోల్. సో ఈ ఆడిటోరియం కట్టినందుకు మటుకు చాలా చాలా అత్యద్భుతమైన ఆనందం కలిగింది నాకు. ఇకపోతే ఈ పుస్తకం నేను ప్రచురించడం వెనకాల ఒక చిన్న రాజకీయం ఉంది. ఏదో సినిమాలో పవన్ కళ్యాణ్ వరప్రసాద్ రెడ్డి గారు చాలా అద్భుతమైన వ్యక్తి, ఆయన పద్మభూషణ్ అవార్డు. కానీ ఆయనకి చిన్న ఇది ఉంది, మామూలు మనుషులందరికీ ఉండే ఏమంటారు తెలుసా బాబా, విన్నాను, చిన్న కోపంతో కూడిన ఇది ఉంది. ఎందుకంటే ఆయన ఈ పుస్తకం ఆయన వేయాల్సింది నేను వేసాను, దానికైనా రాజకీయం పెట్టాను. కాకపోతే ఏమైందంటే ఇక్కడ రాజకీయం మామూలుగా అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ చూసి ఎవడో చిక్కిపోయిన చిరంజీవి లాగా ఉన్నాడంట, అంటే చిరంజీవిని పోల్చి పవన్ కళ్యాణ్ ఒక ఇది చేశారు. అదే టైప్లో నేను పూర్ మ్యాన్స్ వరప్రసాద్ రెడ్డి, కాబట్టి నేను కూడా అప్పుడప్పుడు వృతాభక్తిగా ఒక పుస్తకం వేసి ఇక్కడ నేను కూడా ఆడిటోరియం కాదు నేను కూడా పుస్తకం వేయించగలను అని చెప్పుకోవడానికి ఒక రాజకీయం చేశాను. సో ఈసారి నుంచి వరప్రసాద్ రెడ్డి గారి ప్రతి పుస్తకం కూడా ఆయన వేయించాం. నేను రాసిన పుస్తకం కూడా మీరే. రాజా గారు, మీకు ఇప్పుడు ఇది ఒక వాల్యూమ్ ఇస్తారు కదా 55 వరకు, మీరు ఎప్పటిదాకా రాయగలరు? అంటే మీరు ఏ సంవత్సరం దాకా రాయగలరు? అంటే 80-90 దాకా రాయగలరా? 2010 దాకా ఒక కేటగిరీ లాగా, అంటే నేను అనుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రేమ గీతాలను లేదంటే ఒక చందమామ పాటలను, అంటే మన సంవత్సరాలు ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఫుల్ మూన్ సాంగ్, అందులో విజయవాడగే సగం పాటలు ఆ టైప్ లో అయితే అన్ని రకాల పాటలు కూడా మనకి కవర్ అయ్యి, ఎందుకంటే మనం ఒక 30-40 పుస్తకాలు వేసినా కూడా అందరి దగ్గర కలెక్షన్ పెట్టుకుంటాం, చదువుకుంటాం కూడా కష్టం అవుతుంది. కాబట్టి మన పుస్తకాలు ఒక 5-6కి రెస్ట్రిక్ట్ చేసుకున్నా కూడా అద్భుతమైన పాటలన్నీ, మంచి పాటలు మిస్ అవ్వకుండా. సో ఇందులో ఎటువంటి కుట్రలు మన మనోడు చెప్పినట్టు రాజకీయాలు లేకుండా ఒక ప్రేమ గీతాలు కానీ వాట్ ఎవర్ యూ ఫీల్ లైక్ అందులో ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసే అవకాశం నాకు ఇమ్మని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను. ఆ పుస్తకాన్ని కూడా మధు గారికి మీరు అంకితం ఇవ్వండి. ఐ ప్రిఫర్ డెఫినెట్గా దానికి నన్ను వదిలి నీవు పోలేవు అని టైటిల్ కూడా పెట్టుకోవచ్చు. సో ఇటువంటి మంచి కార్యక్రమానికి ఎప్పుడూ ముందుండే నా ప్రియమిత్రుడు వరప్రసాద్ రెడ్డి గారు, గురవారెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో ఇటువంటి భగవంతుడు మీకు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చి ఇటువంటి మంచి మంచి సంపుట్లు వీలైతే, అంటే మీకు హిందీ అంటే అబ్జెక్షన్ లేకపోతే మృణాల్ గారి సలహా ప్రకారం అంటే సహా అంటే మృణాల్ గారి హెల్ప్
అంటే ఆయన హిందీలో రాజకీయం నాకు ఇప్పుడు అర్థమైంది. నాకు ఎలాగూ హిందీ రాదని ఆ బాధ్యత తప్పకుండా మీరు మంచి మంచి హిందీ పాటలు లేదు లేదు, ఆ పుస్తకం మేము ముగ్గురు, వరప్రసాద్ రెడ్డి గురువు నేను ముగ్గురు కూడా. సో నెక్స్ట్ ఆ పుస్తకంతో పాటు ఈ రెండు, ఒక హిందీ ఒక తెలుగు కూడా రిలీజ్ చేద్దామండి. లేదు మనం ముగ్గురమే, రైటర్స్ ఎక్కువయ్యారు. సో క్రియేటివ్ లింక్స్ వాళ్ళు వేరే ఇతర సూరిబాబు గారి కొన్ని నాకున్న సినిమాలంటే ఇంట్రెస్ట్తో కొన్ని చాలా పుస్తకాలు కూడా నేను వారివి చేయడం. అయితే నాకు మత్తు కలిగించే విషయాలు సంగీతం, సాహిత్యం ఇట్లాంటివి ముఖ్యంగా. అయితే ఒక 2 విషయాలు చెప్పాలి. బిఏకే రంగారావు గారి ఆలాపన మొట్టమొదట వచ్చింది భారత్లో అండి. అంతకు ముందే రాజా గారి ఆపాత మధురం వచ్చినట్టు గుర్తు నాకు. అది వచ్చేటప్పుడు ఈ విశ్లేషణ చదివి నేను చాలా ఇష్టపడేదాన్ని. ఈ ముఖ్యంగా పాటల వెనుక ఈ రాగాలు, ఈ చిన్న చిన్న సంగతులు ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరు? మొదట్లో ఆయన పేరు కూడా వేసినట్టు గుర్తులేదు నాకు. ఆయన పేరు కూడా ఉండేది కాదు. తర్వాత కొన్నాళ్ళు చదివాక రాజా అనే పేరు కనిపించింది. ఓహో, ఈ రాసే ఆయన పేరు రాజా కాబోలు అనుకున్నాం. కొన్నాళ్ళు అదే, అందుకనే రామచంద్రమూర్తి గారి దాంట్లోనే వచ్చింది. ఆలాపన కూడా ఇందాక ఎవరో వేరే పేరు చెప్పినట్టు గుర్తు, అందుకని రామచంద్రమూర్తి గారి దాంట్లోనే ఆలాపన వచ్చింది, ఈ ఆపాత మధురం వచ్చింది. ఆపాత మధురం మొదట వచ్చింది, తర్వాత ఆలాపన కాలంగా విఏకే రంగారావు గారిది వచ్చింది. ఆలాపన కాలము వ్యాసాలు నేను సంకలనంగా వేశాను. క్షమించాలి, మంచి మాటలు చెప్పారు నా గురించి, కానీ ఆయన హృదయాన్ని చీల్చేంత గొప్పదాన్ని కాదు నేను. ఆయనతో ఇంటర్వ్యూ మాత్రం చేశాను. అది ఒక సామాన్యమైన పాఠకురాలుగా నాకు వచ్చే సందేహాలు సామాన్యమైన పాఠకులకి ఇలాంటివి కలుగుతాయి అనిపించినవి అడిగాను. అదృష్టవశాత్తు అది చాలా మందికి నచ్చింది. ధన్యవాదాలు నా గురించి మంచి మాటలు చెప్పినందుకు. ఇక ఆపాత మధురం అప్పుడు పడినవి ఎన్ని కలెక్ట్ చేసుకుని నేను దాచుకున్నాను. నాకు చాలా నచ్చాయి అవి. ఆ తర్వాత అదే కాలం మళ్ళీ హాసం పత్రికలో వరప్రసాద్ రెడ్డి గారి హాసం పత్రిక కూడా నేను పుస్తకాలన్నీ దాచుకున్నాను బైండ్ చేసి. దాంట్లో కూడా ఉండటం నాకు చాలా సంతోషం కలిగించింది. అలాంటి ఈ వ్యాసాలన్నీ సంకలనంగా వచ్చాయా, పుస్తకం వచ్చేసిందనే అనుకున్నా నేను. అడిగితే రాజా గారు ఇంకా రాలేదండి అన్నారు. ఇక్కడ హైదరాబాద్లో నాకు తెలిసి మంచి పుస్తకాలు కానీ మంచి సభలు కానీ సంగీతానికి సంబంధించినవి సాహిత్యానికి సంబంధించినవి చేసేవాళ్ళు నాకు తెలిసి వరప్రసాద్ రెడ్డి గారు, గురువారెడ్డి. అలాంటి రకరకాల వెర్షన్స్ ఉన్నట్టు రికార్డ్ తీసుకొని అసలు చిటపట మనం కొన్ని పాటలు వింటుంటే చిటపట చిరుకుల పాట కాదు, వేరే పాటలు విన్నా చిటపట శబ్దాలు వస్తుంటాయి. అలాంటి శబ్దాలు లేకుండా చాలా చక్కగా ఎడిట్ చేసి మరి అందిస్తుంటారు శ్రీ శర్మ గారు. నమస్కారం. ఒక నెల రోజుల కిందట రాజా గారు నాకు ఫోన్ చేసి, సార్ నేను ఈ పుస్తకం కంప్లీట్ అయింది, నేను మిమ్మల్ని ఒక కోరిక కోరుదాం అనుకుంటున్నాను, మీరు ఏమనుకుంటా ఒప్పుకోవాలా అన్నారు. ఏమిటండి ఆ కోరిక చెప్పండి అని అన్నాను. ఈ పుస్తకం మీకు అంకితం ఇద్దాం అనుకుంటున్నానండి, ఎందుకంటే మీరు నాకు చాలా విధాలుగా హెల్ప్ చేశారు, నేను మీకు రుణపడి ఉన్నాను, నాకు ఇదే ఆపర్చునిటీ రుణం తీసుకోవడానికి, అందుకని నేను ఈ పుస్తకం మీకు ఇద్దాం అనుకుంటున్నాను అన్నారు. అంటే వద్దండి నాకు ఇష్టం లేదని చెప్పాను. కానీ ఆయన చాలా బలవంతం చేసి నన్ను ఒప్పించారు. అందువల్ల నేను ఇది స్వీకరిస్తున్నాను. రాజా గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, చాలా ఏళ్ల నుంచి తెలుసు. ఆయన ఆపాత మధురం వార్తలు రాస్తున్నప్పటి నుంచి కూడా నాకు బాగా పరిచయం. ఇప్పుడు నేను చినుకులో నిర్వహిస్తున్న రాగరంజితం అనే శీర్షిక గురించి చెప్పారు. ఇప్పుడే అన్నారు, సినిమా పాట సాధారణంగా ఒక రాగంలో ఉండదు, తొందరగా మారిపోతుందని మృణాలి గారు. అది చాలా కరెక్ట్, నిజమే. కానీ అలా ఒక్కో రాగంలోకి మారిపోకుండా ఒకే రాగంలో చాలా అద్భుతమైన పాటలు కట్టిన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్ మనకున్నారు కనుక అవి ఏరి వాటి గురించి వివరిస్తూ ఆ రాగాన్ని గురించి చెప్తూ దాన్ని ఎలా సినిమాకు మలిచారని చెప్పడమే నా రాగరంజితం ఉద్దేశం. దాన్ని నేను జాగ్రత్తగా చేద్దామని అనుకుంటున్నాను. నా పుస్తకాన్ని వేస్తారని ఆయన అన్నప్పుడు కలిగిన ఆనందం
ద్విగుణీకృత ఉత్సాహంతో ఆ పుస్తకాన్ని ఆశీర్వదిస్తాను. అందరికీ మీ అందరికీ చాలా థ్యాంక్స్. అంతా విషయాసే ఇంతమంది మంచి మనుషులు ఉండటం వల్ల ఇట్లాంటి మంచి పనులు జరుగుతున్నాయి అనుకుంటున్నా. డాక్టర్ గారు పిండి కొద్ది రొట్టె అన్నారు, వాళ్ళంత మంది పబ్లిషర్ దొరికారు. చాలా కాలం నుంచి ఆలోచిస్తున్నాను పుస్తకాల భారం ఎప్పుడు తెలుసుకుందామా అని. అది చాలా చాలా కాలం నుంచి 10 ఏళ్ళ నుంచి అది మోయలేని బరువు నన్ను దించారు. చాలా రిలాక్స్గా ఇంటికి వెళ్తాను నేను. ఏంటి ఎంత రిలాక్స్ ఉన్నావు మా అమ్మ అడుగుతుంది చెప్తాను నేను. ఇప్పుడు వరప్రసాద్ రెడ్డి గారు గుర్తొస్తారు నాకు. అమ్మ విషయం చెప్పినప్పుడు కొంచెం ఎమోషనల్, చాలాసార్లు ఎమోషనల్ అయ్యాను వరప్రసాద్ రెడ్డి గారి దగ్గర. రాకూడదని కోరుకుంటున్నాను. ఆయనకి హాస్పిటల్కి వస్తున్నప్పుడు ఏ హాస్పిటల్ కన్నా భయపడతా కానీ సన్షైన్కి వచ్చినప్పుడు ఎప్పుడు షైనింగే, ఎప్పుడూ భయపడలేదు. హాయిగా రిలాక్స్గా ఇప్పుడు ఆయన ఒకళ్ళు నవ్వుతూ ఇంకోటి నవ్వితే వ్యక్తి ఆయన. నేను ఎప్పుడు వెళ్ళినా ఆయన పుస్తకం కావాలని, ఆయన చదవాలని ఆశించాను. అది ఇప్పుడు జరగాలని కోరుకుంటున్నాను. ఈ పుస్తకాలు అనేది ఇక ఆయనకి ఇష్టమైన విషయం కాబట్టి ఎప్పుడు అట్లాగే ఉండాలని. ఇందాక అదే అన్న, ఆయన సేవ దొరికిన అవకాశం 10 ఏళ్ల తర్వాత దొరికింది నాకు. ఎవరైనా మిస్ అయినా మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో మనం అంతా కలుపుకున్నాం సార్. మరి ఆర్పి పట్నాయక్ గారు ఇప్పుడు 1,00,000 మంది జనరల్ ఆడియన్స్ ముందు మాట్లాడడం ఈజీ, కానీ 10 మంది ఇంటెలెక్చువల్స్ ముందు మాట్లాడడం కొంచెం కష్టం. అలాంటిది ఇక్కడ చాలామంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు. ఫ్రాంక్గా అంటే విశ్లేషించి మాట్లాడగలిగే అర్హత, తెలివితేటలు రెండు నాకు లేవు. వరప్రసాద్ రెడ్డి గారు, గురువారెడ్డి గారు ఆ సృష్టికి కారకుడుగా నాకు తెలుసు. ఎలా అంటే అది ఎలా నా అనుభవంలోకి వచ్చిందంటే, ముందు నేను తొలి దశలో పాటలు రాసినప్పుడు హాసంలో ఆ పాటలకు సంబంధించిన విశ్లేషణ వచ్చింది, విమర్శలు చేసేవారు. విమర్శ అంటే నా దృష్టిలో విశ్లేషణ, విచక్షణ, వివేచన 3 కలిస్తేనే మంచి విమర్శ నా అభిప్రాయం. అలాంటి 3 లక్షణాలను కలబోసుకున్న వ్యక్తిత్వం రాజగారిది. అలాగా ఆ విశ్లేషణ చదివిన తర్వాత ప్రతి పాట గురించి నేను ముందు పాటలు రాసిన తర్వాత, పాటలు విడుదలైన తర్వాత, మార్కెట్లోకి వచ్చిన తర్వాత చాలామంది అభిమానులు, శ్రోతలు, సంగీతాభిమానులు అందరూ కూడా వినేసి అందరూ అభినందించేవాళ్ళు ఫోన్ చేసి. అయితే నాకు మాత్రం ఏంటి ఆ అభినందనల కంటే ఉత్సుకత ఏంటంటే, హాసంలో ఆయన ఏం రాశారు నా పాటల గురించి అని చాలా కోరికగా ఉండేది. ఆ చదివిన తర్వాత ఏమన్నా అభినందించారా, ఏమన్నా చురకలు వేసారా, హెచ్చరికలు చేశారా అని నేను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండే. ఆయన చాలా సందర్భాల్లో పొగిడారు, చాలా సందర్భాల్లో అభినందించారు. దాంతోపాటు చిన్న చిన్న హెచ్చరికలు, దారి తప్పినా, కొంచెం హద్దు దాటినా కూడా హెచ్చరికలు చేసేవాళ్ళు. ఆ హెచ్చరిక ముళ్ళపూడి గారి భాషలో నాకు హెచ్చరికగా ఉపయోగపడింది. నాకు అలాగా రాజుగారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అట్లాగే నేను సాహిత్య వాతావరణం నేపథ్యం లేని ఒక కర్షక కుటుంబం నుంచి వచ్చాను. నాకు పెద్దగా సాహిత్యం అంటే చిన్నప్పటి నుండి పెద్దగా లేదు. కేవలం సినిమా పాటలు విని మాత్రమే నేను సాహిత్యం కృషి చేశాను. తర్వాత నాకు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత చాలా రకమైన సందేహాలు వస్తుండేది. భాష గురించి, పద ప్రయోగాల గురించి, పద సంయోగం, పదబంధాల గురించి ఎన్నో సందేహాలు. నాకు సీతారామశాస్త్రి గారు గురు సన్నిధులు, గురుతుల్యులు. ఆయనకు ఫోన్ చేసి కనుక్కుందామంటే భయం. మన అజ్ఞానం చూసి ఎక్కడ నవ్వుకుంటారేమో అని మరొక సందేహం. అందువల్ల ఆయన చేయకపోయింది. ప్రతిసారి కూడా రాజుగారికి ఫోన్ చేసి ఆయన నా సందేహాలు నివృత్తి చేసుకునేవాడిని. ఆయన నాకు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఆయన పలికేవారు. కేవలం 10 అంకెల దూరంలో ఉంటారు నాకు ఆయన ఇప్పుడు కూడా. అలాంటి రాజాగారు నాకు ఎంతో ఆప్తులుగా, సన్నిహితులుగా మారారు. తర్వాత నేను ఇప్పుడు ఆయనకి ఈరోజు సినీ గీత పరిశోధక శిరోమణి. నాకు మాత్రం మనసులో సంగీత సాహిత్య సందేహ పరిష్కార చూడమనిగా నా మనసులో నిలిచారు. అట్లాగా ఈరోజు సినిమా రంగంలో చాలామంది సంగీత దర్శకులకి, చాలామంది గీత రచయితలకి ఆయన బంధువు. నాకు మాత్రం ఆత్మ బంధువు, భావరాగ శృతి లయాత్మ బంధువు ఆయన. తర్వాత ఒకసారి రఘురామ్ గారు నాకు ఎప్పుడు కూడా విమానాశ్రయంలో కలుస్తుంటారు ఆయన. ఒకసారి నా పక్కన కూర్చున్న తర్వాత నాతో సంభాషిస్తూ, నాకు నారాయణ రెడ్డి గారి పాటలు అంటే చాలా ఇష్టం అండి. ఈ మధ్య పాటల్లో సాహిత్యం తగ్గుతోంది, అయినా కూడా నాకు ఈ మధ్య వస్తున్న పాటల్లో 3 పాటలు నాకు చాలా ఇష్టం అండి అన్నారు. చెప్పండి సార్ అన్నాను. మౌనంగానే నాకు చాలా ఇష్టమైన పాట, పెద్దవే పలికిన ఇష్టమైన పాట, ఎక్కడో పుట్టి ఇష్టమైన పాట అని చెప్పారు. సార్ ఈ 3 నేనే రాశాను సార్ అని చెప్పాను. అంటే అలా మంచి పాటలు రాయించే స్ఫూర్తిదాత రాజాగారు. ఈ సందర్భంగా ఆయన మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని, భగవంతుడు 200 ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ
ఈ కార్యక్రమంలో నాకు పాలు పంచుకునే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలాసేపటి నుంచి నేను అవాక్కైపోతున్నాను. వీళ్ళందరూ నాకు తెలుసు, అందరితోనే పరిచయాలు ఉన్నాయి, కానీ అందరికీ నేనంటే ఇంత ఇష్టమా, కొంత ఇష్టం తెలుసు కానీ ఇంత ఇష్టమా అన్నది ఒక్కసారి తలుచుకుంటుంటే నేను ఎప్పుడో అనుకున్నాను, మా మిస్సెస్ చెప్పాను, ఒక పుస్తకం నేను రాయాలి, అపార్ట్ ఫ్రమ్ ఆల్ ది థింగ్స్ పర్సనల్గా నా జీవితంలో కొన్ని అదృష్ట రేఖలు అని పెట్టి బాలు గారి దగ్గర నుంచి జీవితంలో కొంతమందిని మనం చూడలేము అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను కొన్ని అనుభవాలు పొందాను. నిజంగా చెప్పాలంటే ఒకే ఒక రోజు ఒకే రాత్రి ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవి మాధవన్ గారు, బాలమురళీ కృష్ణ గారు, బాలు గారు వీళ్ళందరితోనూ ఒక రాత్రి అంతా గడిపే అవకాశం నాకు దక్కింది. వాళ్ళు మాట్లాడుకునే మాటలు, ఆ సంగీతం, రాగాలు నేను పిచ్చెక్కిపోయాను అనమాట. అసలు వీళ్ళందరినీ నేను ఒక దగ్గర విడివిడిగానే చూడడం కష్టం, వాళ్ళందరినీ చూడడం. ఎంఎస్ విశ్వనాథన్ గారు లాంటి వారు నేను అడిగితే ఆయన ఎక్కడ విపరీతమైన జ్ఞాపకంతో చెప్పి, నీకు తెలుసా దాని హిందీ సినిమా నేనే చేశాను, మరి ఎవరు చెప్పలేదండి, నేను టైటిల్స్లో చూసుకున్నాను. నేను అది ఆ సినిమా పాకిస్తాన్లో దొరికితే దొంగతనంగా తెప్పించుకు చూశాను. పాకిస్తాన్ నుంచి కష్టం కదా, అయినా ఇప్పుడు అది వచ్చేసింది యూట్యూబ్లో, బట్ నేను తెప్పించుకునే రోజుల్లో అంత కష్టపడి చూసి ఎంఎస్ విశ్వనాథన్ పేరు. నిజంగా ఆలోచించండి, ఆయనకి ఎంత జ్ఞాపకం లేకపోతే ఆ పాటని. లక్కీగా ఆ పాట తెలుగులో మా టీవీలో నేను అది వేసి నేను పెద్ద గొప్ప సాధించినట్టుగా ఫీల్ అయ్యాను. కానీ వాటి అన్నిటి వరకు సిఆర్కే గారు లాంటి వారు లేకపోతే నేను అంత సాహసాలు చేసి ఉండేవాడిని కాదు. ఎందుకంటే కంప్లీట్గా ఒక పుస్తకం వేరు, ఒక మ్యాగజైన్ వేరు, ఒక టీవీ ఛానల్ వేరు. అక్కడ అంతా వ్యాపారాత్మకంగా ఆలోచించే వాళ్ళకి వేరే స్థానం ఉంటుంది. కానీ అవన్నీ పక్కన పెట్టేశారు సిఆర్కే గారు. ఇలా రామచంద్రమూర్తి గారు అనే ఆ వ్యక్తి నాతో ఆ జ్యోతి వెలిగించకపోయి ఉంటే ఇవాళ ఈ మాత్రం ప్రకాశం నాకు ఉండేది కాదేమో. ఆ తర్వాత చాలామంది ఉన్నారు, మీ అందరికీ తెలిసిన విషయమే, కానీ నేను వాళ్ళు పబ్లిక్గా చెప్పాలనుకున్నా. నా ఈమెయిల్ raja4music అని ఉంటుంది. మామూలుగా చదివితే రాజా ఫర్ మ్యూజిక్. ఆ నలుగురు ఎవరంటే, మొట్టమొదట నీకు ఇలా ఆలోచిస్తే బాగుంటుందని ఆయన నా బావ గోవిందరావు, అతను చెప్పి ఫ్లూట్ తీసుకుని వాయించి ఏ రాత్రి ఫిర్నాయి అనే సినిమా చూసి వచ్చిన తర్వాత నాలో ఏదో ఒక అసహనం ఉండేది. ఏమిటో ఈ పాటలన్నీ నాకు తెలుసు, నేను ఎప్పుడో వినేశాను అని. అంటే అది రాగం ఒకటైతే అలా అనిపిస్తున్న విషయం నాకు తెలియదు. నేను ఈ పాటలు ఎప్పుడో విన్నాను, కళలో విన్నానా, అంతకుముందు విన్నానా, చాలా అసహనం ఫీల్ అవుతుంటే తన ఫ్లూట్ మీద వాయించేది కళ్యాణి రాగం, దీనిలో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే. తను మొదట జ్ఞానోపదేశం చేసింది మా బావ గోవిందరావు, ఆయన నెంబర్ 1. నెంబర్ 2, ఈ హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత నేను సినీ హెరాల్డ్లో రాస్తూ ఉండగా, నువ్వు ఇక్కడ రాయకూడదు, ఇంకా పెద్ద పత్రికలు రాయాలి, అప్పుడు ఎక్స్పోజర్ ఉంటుంది అని చెప్పి నన్ను 2-3 పరీక్షల ద్వారా పాస్ చేసి రామోజీరావు గారి దగ్గర తీసుకెళ్ళింది నారాయణ రెడ్డి గారు, ఈజ్ నెంబర్ 2. తర్వాత సినిమా జగత్తుకి మొత్తం నన్ను పరిచయం చేసింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన మీరు ఇలా రాస్తే కాదండి, కొంత అనుభవం కూడా సంపాదించాలి, మీరు మద్రాసు ఒక వారం రోజులు ప్రయాణం చేసుకుని రండి, నేను ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ అన్నాను. సరే చూద్దాం అనుకుని వెళ్తే ఆయన ఇంటి పక్కనే శ్రీరామ లాడ్జ్ అని ఉంది. ఆ శ్రీరామ లాడ్జ్లో నాకు బుక్ చేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయన రికార్డింగ్లు తిరుగుతూ నాతో పాటు తీసుకెళ్ళిపోతారు. చరణ్ వచ్చేవాడు, నాన్నగారు ఎప్పుడు లేచారు మీరు వచ్చాడు అని. నన్ను తీసుకెళ్తే మీ ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేస్తే తర్వాత ఆయన కారులో వెళ్ళిపోయి ఆయన పాడేలోపు డ్రైవర్కి చెప్పాడు, అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ తీసుకెళ్ళాను. అలాగ మహామహోన్ రికార్డింగ్లు అన్నీ చూశాను. జీకే వెంకటేష్, రాజన్ నాగేంద్ర, కేవి మహాదన్, తర్వాత ఇళయరాజా, గంగా యమరన్, ఇంకా చాలామంది రికార్డింగ్లు అన్నీ చూసి, అంటే ఇప్పుడు కొంచెం ప్రస్తావించడం బాధాకరంగా ఉంటుంది, ఎందుకంటే ఇళయరాజా గారికి కేసు వేయడం నేను, బట్ కొంచెం చెప్పక తప్పదు. అక్కడ ఒకటి చూసి ఇది ఏంటండి అని అడిగాను. తార్జనయ్య అని అంటే ఏంటంటే ఈ తీగ లాగితేనే ఒక షహనాయి వాయించే వచ్చినట్టు వస్తుందని, మీరు టిక్ టిక్ సినిమాలో వాడారు కదా అనగానే ఇళయరాజా చూసి కరెక్ట్గా చెప్పాను, అంతకుముందే మరి ఓపెన్ ఎయిర్ వాడారు కదా, బహుత్ శుక్రియా బడి మెహర్బానీ పాటలో ఒక రకమైనవి ఉంటాయి. అసలు ఓపెన్ ఎయిర్ తార్షాన్ని చాలా ఎక్కువ వాడతారు. అంటే మన మనసులో దేవైనా ఉండుంటే ఎదురుకుండా కనిపిస్తే సింక్ చేసుకోవడం అనేది
బాలసుబ్రహ్మణ్యం గారు ఇచ్చిన ఎన్నో అనుభవాలు, తర్వాత కూడా ఆయన ఎప్పుడు మేము కలిసిన సంగీత సాహిత్యాలకు సంబంధించిన చర్చ ఎక్కువ ఉండేది. అలా నా జీవితంలో 3వ వ్యక్తి ఆయన. ఇక 4వది నా ఇంటి పేరుని మార్చేసి హాసం వరప్రసాద్ రెడ్డి గారు 4 రాజా ఫర్ మ్యూజిక్. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. మరొకసారి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రచనకర్త ఏవి గురవారెడ్డి గారికి, ఓకే.